అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా అందరు పెద్దవాళ్ళు, అందరు సార్లు, అందరితో సమావేశాలు నాన్నతో ఉన్నప్పుడు సార్తోని, పాశవానందతోని, అన్న వాళ్ళతో, అందరితో కూడా తనతో టైం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి పరిచయం చేసేది. మొదటిది అవార్డులు. నంది అవార్డులని మార్చి గద్దర్ అవార్డులో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అలాగే బట్టి గారు, వీళ్ళందరూ దీనికి కొంచెం నేపథ్యం వెనక్కి వెళ్ళినప్పుడు 2016-17లో ఎప్పుడైతే రేవంత్ గారు పరిచయం చేయడం జరిగిందో, తను రావడం, కలవడం, మాట్లాడడం జరుగుతూ ఉండింది. నాన్న రెగ్యులర్గా చర్చించేవాడు. తను కమ్యూనిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాల నుంచి వీళ్ళకు చెప్పేవాళ్ళు. ఎక్కువగా రేవంత్ అన్న, బట్టి అన్న వీళ్ళందరూ వచ్చేవారు, కలిసేవాళ్ళు. ఈ క్రమంలో ఎప్పుడైతే నంది అవార్డుల ప్రస్తావన వచ్చిందో, మీరు ఎందుకు తీసుకోలేదంటే తన జీవితాన్ని తను వాళ్ళకు వివరిస్తూ ముందుకొచ్చాడు. ఈ అవార్డులు, చర్చలు, సినిమా ఇండస్ట్రీ, మిగతా ఇండస్ట్రీ, వాళ్ళ అనుబంధ సంస్థలు అందరూ కూడా పెద్ద మనుషులు చిరంజీవి గారు, అలాగే మోహన్ బాబు గారు, అన్న వాళ్ళందరూ కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. ఈ అవార్డు కన్నా ముందు నానా, మేము, అలాగే రమణి గారు అని చెప్పేసి జార్జ్ రెడ్డితో కలిసి ఉస్మాన్ యూనివర్సిటీలో తన క్లాస్మేట్, రూమ్మేట్, ఫస్ట్ RSU ఫౌండర్, చైర్మన్ ఆయన, మేమందరం కలిసి కూడా 2016 నుంచే ఒక అవార్డుకి నానా అప్లికేషన్స్ పంపించడం జరిగింది. అది రైట్ లైవ్లీహుడ్ అవార్డ్. అది ఆస్కర్ అవార్డుకి సమాంతరంగా నడిపిస్తున్న రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ అనే దానికి కేశవ్ కుమార్ ఢిల్లీలో ఉంటారు, ప్రొఫెసర్ గారు. వారితో నేను, నాన్నగారు, రమణి గారు ముగ్గురం కలిసి నాన్న సాహిత్యం పైన, తను చేసిన సామాజిక సేవల పైన పూర్తి వివరాలని మేము 2018 వరకు మేము మనకు అందించడం జరిగింది. అది 1.5 year ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్ రావడం, అది అక్కడ ఆగిపోవడం, 2022లో వాళ్ళు అడిగిన సమాచారాన్ని మేము కంప్లీట్గా సమకూర్చి ఇవ్వలేకపోవడంతో అది వేరే వాళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు మన సుద్దల అశోక్ తేజ గారు, అలాగే కంచైలే సార్ అయితే ఇంకా అది డిఫరెంట్ లెవెల్లో తీసుకుపోయిండు. DNA RNA లెవెల్లో తీసుకుపోయిండు. అది అప్పటి నుంచి సార్ అదే చెప్తున్నాడు. గద్దర్ ఫౌండేషన్ ఆ రోజు ప్రకటించడానికి కూడా ముఖ్య కారణం రేవంత్ అన్న, బట్టి అన్ననే. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సూర్యం, ఇవన్నీ కూడా ప్రతిదీ ప్రభుత్వమే, మేము ఇలా మారుస్తాం, ఇలా చేస్తాం, ఇలా చేస్తాం అన్నప్పుడు ప్రతిదీ పేరు మనం పెట్టడం కుదరకపోవచ్చు. కానీ డెఫినెట్లీ వీటన్నిటికి కూడా ఒక రూపం ఇవ్వాలి. ఆ రూపానికి మనం గద్దర్ ఫౌండేషన్ అన్నది నువ్వు ఏర్పాటు చేయి, కంప్లీట్గా మేము దానికి సపోర్ట్ చేస్తాము యాజ్ అ ప్రభుత్వంగా ఉన్నందుకు. దానికి తోడుగా ఈ సాహిత్యంతో పాటు తన జీవిత చరిత్ర, అంటే నాన్న తూప్రాన్లో పుట్టి అక్కడి నుంచి మొదలైన తన జీవిత ప్రయాణాన్ని మేము ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కష్టపడి, అంటే దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే TV9 రవిప్రకాష్ గారు ఉన్నారు, అలాగే క్రాంతి ఇప్పుడు ఎమ్మెల్యే ఆందోళ్ TV1 CEO ఉన్నప్పుడు మనం కలిసి పనిచేసి దాన్ని మొత్తం తన వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని భద్రపరచడం జరిగింది. ఇవన్నీ కూడా నేను అన్న వాళ్ళతో చర్చించినప్పుడు ఏమైందంటే, ఇంత చరిత్ర ఉన్న గద్దరన్నకు మొదటిది పాఠ్యాంశాల్లో, అంటే పుస్తకం రూపంలో, అంటే మనం క్లాసులలో కూడా గద్దరన్న జీవిత చరిత్ర రావాలి అంటే అదొక ఫౌండేషన్ ద్వారా మీరు అన్ని ప్రతిపాదించండి, ఇవన్నీ కూడా ప్రజలకు చర్చ తీసుకుపోయి వాటిని ప్రజలకు తీసుకుపోయినప్పుడు ప్రభుత్వ పరంగా మేము ఏ రకంగా సహాయం చేయాలనేది మేము తోడ్పాటుగా ఉంటామని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ 2 పుస్తకాలు కూడా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడే వచ్చాయి, తరగని కానీ పాటల జీవకణం అనేది. దీంట్లో జగన్ రెడ్డి గారు, సమంత్ర, వరుణ్ కుమార్ గారు, భాగ్యక్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి పనిచేసారు. దాని మీద ఎంతో చరిత్ర తీసి పెట్టినాము. తన ఉత్తరాలు, తను రాసుకున్న చిత్తు కాగితాలు కూడా తీసి పెట్టినాము. ఇవన్నీ కూడా రేపు ఒక పెద్ద చర్చకు దారి తీస్తాయి. అసలు గద్దరు ఒక వ్యక్తిగా కాకుండా భారతదేశ సమాజ సంపద ఆయన. తను ఒక ప్రపంచ పీడిత ప్రజల పక్షాన నిలబడి తన జీవితాన్ని అంకితం చేసిండు. అట్లాగే అందుకే నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా,
గద్దర్ అంటే ప్రజలు, ప్రజలంటే గద్దరే. గద్దరికి ఏ పార్టీతో, ఏ ఆర్గనైజేషన్తో, ఏ వ్యక్తితో తన సభ్యత్వం లేదు. ప్రజలే గద్దరు, గద్దరే ప్రజలు. ప్రియమైన ప్రజలారా, గద్దర్ భారతదేశ వారసత్వ సంపద. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, సార్ ఎప్పుడు చెప్తున్నాడు, ఆయన డిఎన్ఏని లెక్క వేయాలి. ఆయనను తీసి డిఎన్ఏని తీస్తే ఈ ప్రపంచంలో ఆయన అంత గొప్ప మేధావి లేడు అన్నప్పుడే నాకు ఆ రోజే, అంటే 2016లో 2015-16లో సార్ని కలిసినప్పుడు ఆ మాట చెప్పి నేను నాన్న 3 పర్యాలు సార్ దగ్గరికి పోయి చర్చలు చేసినాం. చాలా విషయాలు మాట్లాడినప్పుడు సార్ ఒకటే చెప్పేది, అరే మీరు అర్థం చేసుకోండి గదరన్న, మీరు సామాన్యంగా బతుకుతున్నారు, మీరు ప్రపంచ మేధావి సంపదలో భారతదేశం నుంచి అక్కడ ది టాపెస్ట్ లెవెల్లో ఉంటారని. ఈ అవార్డుల గురించి అట్లాగే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు గదర్ ఫౌండేషన్ తరఫున నేను కొడుకుగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో అవార్డులకి మేము ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏదైతే ఇప్పుడు సభ్యులు ప్రతిపాదించారో ఈ అవార్డులన్నీ కూడా మేము గద్దర్ ఫౌండేషన్ తరఫున ప్రభుత్వానికి మేము తీసుకుపోతాం. దీంట్లో అందరినీ కలుపుకుంటాం. దీంట్లో కొడుకు అనేది కేవలం ఒక బీజంగా ఉండాలి కాబట్టి నేను ఉంటున్నాను. నాన్న 5 దశాబ్దాల ప్రజలు తనతో కలిసి పనిచేసిన వాళ్ళు అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోతాం. ఎందుకంటే నాన్నతో ముఖ్యంగా గత 1975-6 తర్వాత 80 దశల నుంచి ఒక వ్యక్తివాడు ఆయన మా సీఎల్ యాదగిరి అన్న. ప్రతిరోజు తనతో ఉండి, తనతో జీవనం గడిపి, తనతో కలిసి పోరాటం చేసిన మా సీఎల్ యాదగిరి అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. ఇట్లా అందరినీ కలుపుకొని తీసుకుపోతామని చెప్పి గద్దర్ ఫౌండేషన్ తరఫున మీకు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.